అగ్ని సాక్షిగా పెళ్లాడిన మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భర్తను దగ్గరికి రానివ్వలేదు సోనం. పెళ్లైన 4 రోజులకే భర్త మర్డర్కి స్కెచ్ చేసిన సోనం హనీమూన్ ట్రాప్లోకి లాగింది. గౌహతి కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తాకనిస్తానని భర్తకు కండిషన్ పెట్టింది. దట్టమైన అడవులున్న నాంగ్రియాట్ ప్రాంతానికి తీసుకెళ్లాలని భర్తని బలవంత పెట్టింది. అక్కడ టూరిస్టులు ఎక్కువగా ఉండడంతో ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో స్పాట్ మార్చింది. వైసావ్దాంగ్ వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్లి కిరాయి హంతకుల సాయంతో భర్త రఘువంశీని దారుణంగా చంపేసింది ఈ కిరాతకురాలు. భర్త రఘువంశీ మర్డర్ కోసం కిరాయి హంతకుల్ని రంగంలోకి దించింది సోనం. 4 లక్షలతో మొదలైన డీల్ని చివరికి 20 లక్షలకి పెంచింది. ఏవైనా అవాంతరాలతో అనుకున్న పని కాకపోతే ప్లాన్ బి కూడా రెడీ చేసుకుంది సోనం. పోలీస్ ఎంక్వైరీలో బయటకు వస్తున్నాయి సంచలన నిజాలు. ప్రియుడు రాజ్ కుష్వాహా సాయంతో భర్త మర్డర్ కోసం ముగ్గురిని రంగంలోకి దించిన సోనం షిల్లాంగ్ చేరుకున్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు లొకేషన్ వాళ్ళకు షేర్ చేస్తూ వచ్చింది. ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే ఫోటోల వంకతో కొండ అంచుకు తీసుకెళ్లి భర్తని లోయలోకి తోసేయాలనేది సోనం ప్లాన్ బి. ఈ ప్లాన్ని కూడా ప్రియుడితో ముందే షేర్ చేసుకుంది ఈ కిల్లర్ పిల్ల. ఎవరినైనా అక్క అని పిలిస్తే అది గుండెల్లోంచి రావాలి. ఆ బంధం నిజాయితీగా ఉండాలి. కానీ సోనం, రాజ్ కుష్వాహా బయటి ప్రపంచాన్ని నమ్మించేందుకే బయటికి అలా ఉన్నారు. కలిసి బతకాలని నిర్ణయించుకొని కూడా రఘువంశీ మర్డర్ దాకా తమ మధ్య ఏమీ లేనట్లే నటించారు. ప్రియురాలు సోనంని దీదీ అని పిలిచేవాడు మర్డర్ స్కెచ్ మాస్టర్ మైండ్. రాజ్ కుష్వాహా అరెస్ట్ తర్వాత అతని చెల్లెలే స్వయంగా చెప్పింది మాట. మే 11న సోనం రఘువంశీ పెళ్లికి తమ కుటుంబం నుంచి ఎవరు వెళ్ళలేదంటోంది రాజ్ సోదరి సుహాని. दीदी भी लापता है, उनके साथ भी ऐसा हो गया. वो लोग दीदी को ढूंढ रहे हैं, पता नहीं अब जो जिसने भी किया है वो मिल जाए तो उसको भी बहुत कड़ी सजा होगी ऐसा बोल रहे. उस वक्त तो बिल्कुल ऐसा लग रहा था कि वो अपने उन लोगों के लिए रो रहे हैं. ऐसा बिल्कुल नहीं लगा. ఇక సోనం తండ్రి ఇప్పుడేం మాట్లాడడం లేదు. సోనం తల్లి సంగీత మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. కూతురు చేసిన పనికి కొమిలిపోతోంది ఆ కుటుంబం. హత్యకు గురైన బావ రఘువంశీ కుటుంబానికి ఇంటికెళ్లి మరీ క్షమాపణలు చెప్పాడు సోనం అన్న గోవింద్. నేరం రుజువు అయితే ఆమెను ఉరి తీయాలని స్వయంగా సోనం సోదరుడే డిమాండ్ చేస్తున్నాడు. मैंने माफी तो मांग ली है, मगर इस परिवार ने एक बेटा खोया है और जो मैंने लड़की दी थी उस लड़की की जगह पे मैं इस परिवार का हिस्सा हूँ. उससे रिश्ता हमने तोड़ दिया है और इस परिवार का हिस्सा मैं हूँ और आज से सभी चीजें मैं करूंगा उसके खिलाफ, क्योंकि राजा मेरा बहुत प्रिय था. सोनम दोषी है तो उसको है ना डायरेक्टली फांसी पे चला दिया जाए. उस समय वो सिर्फ रो रही थी, फूट फूट के रो रही थी कि भैया मैं यहाँ पे हूँ और ढाबे पे हूँ. मैंने वो ढाबे वाले से बात करी, उससे बात नहीं करी. मैंने ढाबे वाले से बात करी कि भैया इस केस को तुम सिर्फ सोनम रघुवंशी गूगल पे लिखोगे पूरा केस खुल जाएगा, आप सिर्फ इसको नजदीकी थाने में भिजवा दो. उसने बोला मैं अकेला हूँ. तो मैंने सब चीजें अरेंज करके 2-4 थाने में फोन लगाया और मैंने पुलिस को वहाँ भेज के उनको अरेस्ट करवाया.